2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మిత్రులందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు ఎన్నో విషయాల్లో న్యాయ సలహాల కోసం నాగేశ్వరరావు పూజారి గారితో మనం చర్చించడం జరిగింది. నిన్న జరిగినటువంటి సంఘటన, ఈరోజు చూసినటువంటి వార్త నిజంగా నా మనసును చాలా వరకు కలిచివేసింది. ఈ సంఘటన ఒకటే కాదు, ఇంతకుముందు ఎన్నో సంఘటనలు నేను చూశాను. వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఎన్నిటినో నేను చర్చించడం జరిగింది. ఎంతోమందికి మోటివేట్ చేయడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ స్థితి నుంచి బయటికి రాలేక, వాళ్ళకి కావలసినటువంటి ఆ స్థితి నుంచి బయటపడడానికి వాళ్ళకి అవసరమైనటువంటి సమాచారంకి వాళ్ళ దగ్గర లేక, దాన్ని అందించే వాళ్ళు లేక కూడా వాళ్ళు తమ జీవితాలని మధ్యలోనే ముగించేసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని చూసినప్పుడల్లా నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. ఈరోజు నేను చూసినటువంటి చైతన్య అనేటటువంటి కొరియోగ్రాఫర్ యొక్క సూసైడ్, అప్పుల బాధలు తట్టుకోలేక ఫైనాన్షియల్ ట్రబుల్స్ తోటి ఆత్మహత్య చేసుకోవటం. ఎంతో చిన్న వయసు, ఎంతో భవిష్యత్తు ఉంది అతనికి. కొంచెము అతను ధైర్యంగా నిలబడి ఉంటున్నట్టయితే గొప్ప జీవితాన్ని, గొప్ప కొరియోగ్రాఫర్గా తను తాను ప్రూవ్ చేసుకునేటటువంటి క్షణాలు ఉండేయేమో. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు జీవితంలో. వాళ్ళ కోసము నేను ఈ ఎపిసోడ్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాను. సో ఈ విషయంలో అప్పులో మన జీవితంలో మనము తిరిగి కట్టేటటువంటి సిచ్యుయేషన్లోనే, ఆత్మవిశ్వాసంలోనే అప్పులు చేయటం జరుగుతూ ఉంటుంది. కానీ అది మన దురదృష్టం అనుకుంటాము, లేకపోతే ఇంకేదైనా పరిస్థితుల దృష్ట్యా అప్పులు తిరిగి చెల్లించలేక, వాళ్ళ యొక్క అప్పుల వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక, లేదా సమాజం నుంచి వచ్చేటటువంటి అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుందేమోనని చెప్పేసి చాలామంది జీవితాలకి ముగింపు పలుకుతున్నారు. అలా కాకుండా వారికి చట్టం అనేది ఒక సపోర్ట్ ఇస్తుంది అనేటటువంటిది విషయం చాలామందికి తెలియదు. తెలిసినా కూడా చట్టాన్ని ఆశ్రయించేటటువంటి ధైర్యం కూడా ఎవరు చేయటం లేదు. దాని గురించి పూర్తి అవగాహన, సలహా కోసము మన ముందు నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారి నుంచి ఈ సంఘటనకి సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించినటువంటి సలహాలు, సహాయం తీసుకుందాం. సార్ నమస్తే. సార్, మీరు చూసి ఉండుంటారు, చైతన్య అనేటటువంటి కొరియోగ్రాఫర్ సూసైడ్ చేసుకున్నారు బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. సార్, ఒక్క విషయం చెప్పండి. అప్పు చేయడం అనేది సహజం, తీర్చాలి అనేటటువంటిది కూడా ఎవరికైనా కానీ, అంటే ఎగ్గొట్టే వాళ్ళకు తీసి పక్కన పెడితే ఒక ఆత్మవిశ్వాసంతో ఉంటాం మనం అప్పు చేసినప్పుడు తిరిగి తీర్చాలి అనేటటువంటిది. కానీ కాలం కలిసి రాక అనుకోండి, లేకపోతే అజాగ్రత్త వల్ల అనుకోండి, లేకపోతే ఓవర్ ఎస్టిమేషన్ వల్ల అనుకోండి, మన పాదం స్లిప్ అవుతుంది. అటువంటప్పుడు కొంతమంది బ్యాలెన్స్ చేసుకొని నిలబడితే మళ్ళీ ముందుకు నడవడం అనేది జరుగుతుంది. బ్యాలెన్స్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఏమవుతున్నారంటే హ్యాండిక్యాప్డ్ అయిపోతున్నారు. లేదు అనంటే కుంగి కుసించిపోతున్నారు, సూసైడ్ వైపుకి వెళ్తున్నారు. సార్ చెప్పండి, కేవలం అప్పులు చేసినంత మాత్రాన ఆ ఒత్తిళ్ళకి మనం లొంగిపోయి, ఆ ఒత్తిళ్ళు భరించలేక ఆత్మహత్య ఒక్కటే పరిష్కారమా? దీనిపైన ఇంతకుముందు నేను చాలాసార్లు మీడియా ప్రముఖంగా చాలా మందికి నేను చెప్పారు సార్. చెప్పినా కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు దానికి అప్పిచ్చిన వాళ్ళంతా మీద పడి దాడి చేయడం అనేది ఒక కొత్త కల్చర్ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. మీరు ఏం చెప్తున్నారు సమాజానికి అంటే, అప్పులు తీసుకొని ఎగ్గొట్టమని చెప్తున్నారా అనేది నా మీద దాడి చేయడం అనేది చాలా కాలంగా జరుగుతుంది. అది ఫస్ట్ నేను చెప్పేది ఏంది అంటే, జనరల్గా ఏంది అంటే, అప్పు తీసుకున్న వ్యక్తులలో ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో చాలా తక్కువ మంది మాత్రమే తీసుకుంటారు. ఓకే, ఒక 100 మంది అప్పులు చేస్తే దాంట్లో ఒక 5% పీపుల్ ఎగ్గొట్టే ఉద్దేశంతోనే అప్పులు చేస్తారు. ఇంకా అంటే వాళ్ళ అప్పులు చేసే ఉద్దేశం ఏంది? ఎగ్గొట్టడమే. మిగతా 95% మీరు ఇంతకుముందు చెప్పినట్టు బిజినెస్ పరంగా కావచ్చు, ఎదగాలని కావచ్చు, లేకపోతే అవసరం కోసం అందక కావచ్చు, తీర్చగలుగుతున్న నమ్మకం కావచ్చు, ఈ రకరకాల కారణాల వల్ల అప్పులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళకి మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు సంపాదనకు ప్రాబ్లం రావటము, లేకపోతే రకరకాల ప్రాబ్లం కట్టలేకపోవచ్చు. సో ఇప్పుడు ఈ చైతన్య కేసే కనుక తీసుకుంటే, యంగ్ బాయ్ నాకు వినిపించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పులు వచ్చేసి ఒక 20 lakhs ఏమో ఉన్నాయి అనేది నాకు వినిపించింది. నేను ఏం అడుగుతున్నా, ఇప్పుడు ఒక యంగ్ బాయ్ ఒక కెరీర్ స్టార్టింగ్లో ఉండి, ఒక మంచి పేరుండి, ఎంతో కొంత సంపాదించుకున్న ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక 20 లక్షల అప్పులు తీర్చలేడా? చచ్చిపోయేంత అవసరం ఏమొచ్చింది? అదే చెప్తున్నా. అందుకే నేను ఏం చెప్తున్నా, నేను అందరికీ ఏం చెప్తున్నా, అప్పులు ఉన్నాయని చనిపోకండి. చట్టంలో కొన్ని లక్షల ప్రొవిజన్స్ ఉన్నాయి. నా చేతులతోని అప్పులు తీసుకున్న వ్యక్తుల్ని కొన్ని 100 సార్లు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. అప్పులు ఇచ్చిన వాళ్ళకు కూడా న్యాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు అందరికి ఎగ్గొట్టమని చెప్తున్నావు, ఎగ్గొట్టమని చెప్తానులే. ఒక వ్యక్తి బతుకుంటే
వాడు మళ్ళీ మీకు ఇచ్చే అవకాశం కాపాడారు, మళ్ళీ అదే వ్యక్తి తోటి వాళ్ళకి తిరిగి ఆ. కాంపన్సేషన్ కూడా మీరు అదే చెప్తున్నా నేను. చేయించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి One side of the coin చూస్తున్నారు. అందరికి కాయిన్ చూసి ఏం చెప్తున్నట్టు అందరికి అప్లై కొట్టమని చెప్తున్నావు, మీరేంటంటే- ఐపీ పెట్టమని చెప్తున్నావు అంటే యా, నాకు తెలుసు సార్ ఏంటంటే ఫస్ట్ ఈ పర్సన్ ని సేవ్ చేసి ఒక ధైర్యం ఇచ్చి ఒక టైం ఇచ్చి ఆ తర్వాత ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళను కూడా కూర్చోబెట్టి కాంపన్సేషన్ ని ఫిల్ చేసినటువంటి సందర్భాలు నేను కోకొల్లలు చూశాను. ఇప్పుడు నేను కూడా కోరుకునేది అదే సార్, ఈ ఒత్తిడిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత టైం ఇస్తే ఆ కొంత టైం ఎలా ఇవ్వాలి అని అంటే అవగాహనతో కూడినటువంటి ఒక కౌన్సిలింగ్. మనకు అదే చెప్తున్నాం మనం. అందుకనే అప్రోలు ఏం చేస్తారంటే వన్ సైడ్ ఆలోచించి వాళ్ళ మీద కూర్చొని నువ్వు ఇయ్యి, లేకపోతే నేను చచ్చిపోతా, నీ ఇంట్లో చచ్చిపోతా, లేకపోతే నిన్ను చంపేస్తా, లేకపోతే హాస్పిటల్ ఉన్నారు, లేకపోతే నేను బయట తెచ్చినా, నేను ఇంట్లోకి పోతా, ఇట్లా వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎవరితో పంచుకోలేక సమాజంలో ఇజ్జత్ పోద్దేమో, నాకు అప్పులు అని చెప్తే ఇంకేమన్నా ఇద్దేమో, ఎప్పుడు కట్టాలా అని ఒత్తిడితో ఏం చేసి అని చచ్చిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది సార్, అందరూ చనిపోవడానికి చచ్చిపోయారు కదా. అదే అంటున్నా, ఒక వ్యక్తి చనిపోవడానికి ఈ కేసులో సమాజానికి నేను అప్పులనే అని తెలిస్తే నాకేం అవకాశాలు రావేమో, నన్ను అందరూ దూరం పెట్టేస్తారేమో, వీడు ఇలాంటి వాడిని దూరం పెట్టేస్తారేమో అని చెప్పి చనిపోయాడు. ఒక నిండు జీవితం, తల్లిదండ్రులు ఒక 20 లక్షల కోసం ఎంత బాధపడి ఉండాలా అంటే నేను జీవితాంతం కదా. అదే అంటున్నా. అందుకనే నేను అందరికి చెప్పేది ఒకటే, చట్టంలా మీరు అప్పు తీసుకున్నంత మాత్రాన చనిపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. జీవితం అనేది మళ్ళా తిరిగి రాదు. ఒక 20 లక్షల అప్పు, ₹1,00,00,000 అప్పు కట్టుకోవడం చాలా సులభం. మీరు ప్లాన్ చేసుకుంటే ప్రెజర్లో మీరు డిసిషన్ తీసుకోలేరు. ఓకే, ఒకటే రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అదే మైండ్లో ఉండిపోయి మీరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు బ్యాంక్ అప్పులు ఉన్నా సరే, మీరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో అప్పులు చేసినా సరే, మీరు లోన్లతో అప్పులు చేసినా సరే, లేదా మీకు తెలిసిన వ్యక్తుల దగ్గర అప్పులు చేసినా సరే, ప్రతి దానికి చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది. మిమ్మల్ని పారిపోమని చెప్పడం లేదు. మీరు కోర్టుకు రండి, నిలబడండి, అవసరమైతే సంపాదించడం అందరు గడదాం, ఇది సార్ నిలబడదాం, అందరు కడదామని చెప్తున్నాను. ఆవేశపడి పారిపోవటము, కుటుంబాలను వేసుకుని ఎంత దూరం పారిపోతారు? దొంగతనంగా దాగపడ్డం ఎందుకు? దొంగతనంగా దాగపడ్డం, ఫోన్లు ఎత్తకుండా ఉండడం ఎందుకు? దొంగతనంగా దాగపడ్డం ఎందుకు? పిల్లల్ని తీసుకొని ఊరూరా తిరగడం ఎందుకు? లేకపోతే అందరు కలిసి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? మీ కడుపులో పుట్టిన పిల్లల్ని చంపడం ఎందుకు? మిమ్మల్ని కన్న తల్లిదండ్రులని బతుకుండా చంపడం ఎందుకు? మీకు రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. డైనమిక్ ఇంజెక్షన్ ఉంది, ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ ఉన్నాయి, తర్వాత మీకు ఇంజంక్షన్, స్టేటస్ కోలు చాలా ఉన్నాయి మీకు దాంట్లో. నేను మళ్ళా మీరు ఎవ్వరు ఏమైనా తిట్టుకోండి, నన్ను ఎవరైనా తిట్టాను, నేను క్లియర్గా చెప్తున్నా. మీ జీవితంలో అప్పులుండి మీరు కట్టలేకపోతే నా దగ్గరికి రండి, చట్టపరంగా మిమ్మల్ని నేను కాపాడుకుంటా. చచ్చిపోయి మీ తల్లిదండ్రులను కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని కానీ మీరు ఇబ్బంది పెట్టి పారిపోయి జీవితంలో ఓడిపోకండి అని చెప్తున్నా. నిలబడదాం, కొట్లాడదాం, దాని సమస్యను సాల్వ్ చేద్దామని చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ సార్ చెప్పింది విన్నారు కదా. సార్ ఒక మాట క్లియర్గా చెప్పారు, టెన్షన్లో ఉన్నప్పుడు, ప్రెషర్లో ఉన్నప్పుడు మీరు ఏ నిర్ణయాలు తీసుకోలేరు. అది ఒక్కటి మాత్రమే మీకు కనిపిస్తుంది. ఇక్కడ సార్ చేసేటటువంటి పని అప్పులు ఎగ్గొట్టేయడం అనేదో లేకపోతే ఎదుటివాడిని బాధ పెట్టడం కాదు. ఈయన చేసేటటువంటి ప్రాసెస్ ఆ ప్రెషర్ నుంచి బయటికి తీసుకొస్తున్నారు. ఆ ప్రెషర్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత మన మీద మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే సమాజంలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనేటటువంటి కసి కూడా పెరుగుతుంది. అప్పుడు మనం ఏం పని చేయాలి అన్నా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము, మనం ముందుకు వెళ్ళగలుగుతాము. కసితోటి చేసిన అప్పు చేసినది వడ్డీతో సహా చెల్లించి, లేదు నీకెంత స్థాయి ఉందో తాహత ఉందో అంత చెల్లించి మళ్ళీ నువ్వు తలెత్తుకుని భేషుగ్గా తిరగగలిగేటటువంటి అవకాశము చట్టము నీకు కలిగించింది అని చెప్పేసి సార్ స్పష్టంగా చెప్తున్నారు. ఇలాంటి విషయానికి ఎవరికైనా సరే సార్ యొక్క సలహా కానివ్వండి, సార్ యొక్క సహాయం కానీ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సార్ని కలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చి ఎంతో మందిని కాపాడారని మాత్రం మళ్ళీ వన్స్ అగైన్ నేను మీకు చెప్పగలుగుతాను. ఇంకొక విషయం కూడా ఏంటంటే సార్ చాలా మందిని అప్పుల్లో కూరుకున్న వాళ్ళని కాపాడటమే కాదు, చాలా మందికి ఆడపిల్లల జీవితాలను ఎన్ని జీవితాలను ఆయన సేవ్ చేశారో అందుకు ప్రత్యక్ష సాక్షిని నేను. ఎంత సేవ్ చేస్తారో నేను చెప్పలేనండి, అంత నిజాయితీ కూడా సార్లో ఉంది. అది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను, అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.